Hello business owners, welcome to Retail Master Billing Softwares. ఇన్స్టెంట్ బిల్లింగ్ చేయాలా? కస్టమర్ ఎదురుగా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ కాకుండా సేల్స్ చేయాలా? రీటైల్ బిల్లింగ్, హోల్సేల్ బిల్లింగ్, డిస్కౌంట్స్ ఇవ్వడం, ప్రోడక్ట్స్ యాడ్ చేయడం, కస్టమర్ డేటా సేవ్ చేయడం, ఇవన్నీ ఒకే స్క్రీన్లో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాం. ఇది మన సేల్ ప్యానల్. మీరు ఇందులో నుంచి బిల్లింగ్ ప్రాసెస్ చేయవచ్చు. ఇందులో మీరు హోల్సేల్ మరియు రీటైల్ రెండు బిల్లింగ్స్ ఒకేసారి చేయవచ్చు. ముందుగా మనం ఈ సాఫ్ట్వేర్ లోపల కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసి చూద్దాం. ప్రోడక్ట్స్ యాడ్ చేయడానికి మన రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్లో ప్రోడక్ట్స్ యాడ్ చేయడం చాలా ఈజీ. స్క్రీన్ పైన కనబడుతున్నారు స్మార్ట్ యాడ్ ప్రోడక్ట్ బటన్ పైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్రోడక్ట్ ఎంట్రీ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. మనం ఇందులో ఎలాంటి ప్రోడక్ట్స్ ఇప్పటివరకు సేవ్ చేయలేదు. ఫస్ట్ వచ్చేసి మనం ఒక ప్రోడక్ట్ని ఇప్పుడు సేవ్ చేద్దాం. ప్రోడక్ట్ని సేవ్ చేయడం చాలా సింపుల్. జస్ట్ ఇక్కడ న్యూ రికార్డ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ అడుగుతుంది. ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ఇప్పుడు నేను షుగర్ అని తీసుకుంటున్నాను. షుగర్ 1 kg. సో నా పర్చేస్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్. అండ్ ఓపెనింగ్ స్టాక్ అంటే ఏంటిదంటే మన దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి నా దగ్గర ఒక 10 ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. సో 10 తీసుకున్నాను. బార్కోడ్ ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసేసింది. ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 50 రూపీస్గా పెడుతున్నాను. రీటైల్ ప్రైస్ వచ్చేసి నాకు 45 రూపీస్గా పెడుతున్నాను. అండ్ హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 43 రూపీస్గా పెడుతున్నాను. ఇందులో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ అనేసి ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి 15th May 2025గా పెట్టేశాను. అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 30 December 2025గా పెట్టేస్తున్నాను. ఇన్సర్ట్ చేసేసాను. సింపుల్. ప్రోడక్ట్ వచ్చేసి ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేసి వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకుందాము. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కందిపప్పు తీసుకుంటున్నాను. తూర్ దాల్ అనేసి ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. జస్ట్ 1 kg ఇది కూడా అంతే. ప్యాకింగ్ది తీసుకుంటాను. తూర్ దాల్ వచ్చేసి నా పర్చేస్ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్ పడింది. 20 ప్యాకెట్స్గా తీసుకుంటున్నాను. అండ్ నా ఎంఆర్పి వచ్చేసి 150 రూపీస్. నా సేల్ ప్రైస్ వచ్చేసి 130 రూపీస్ వచ్చేసి రీటైల్ ప్రైస్గా పెడుతున్నాను. 120 రూపీస్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్గా పెడుతున్నాను. ఇది కూడా వచ్చేసి నేను ప్యాకింగ్ చేసి అమ్ముతాను అనమాట. అందుకోసం ఇక్కడ 15/05/2025గా వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ పెడుతున్నాను. ఎక్స్పైరీ డేట్ 30/12/2025గా ఎక్స్పైరీ డేట్ పెట్టేసి ఎంటర్ ఇస్తున్నాను. ప్రోడక్ట్ ఇందులో కూడా సేవ్ అయిపోయింది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ విత్ బార్ కోడ్ ఉంటే ఆ ప్రోడక్ట్ని ఇప్పుడు ఎలా ఎంటర్ చేయాలని చూద్దాం. న్యూ రికార్డ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు నా దగ్గర ఒకటి క్యాడ్బరీస్ చాక్లెట్ ఉంది. CADBURY క్యాడ్బరీ ఆల్మండ్ ట్రీట్ అనేసి ఒక చాక్లెట్ ఉంది. ఈ చాక్లెట్ని క్యాడ్బరీ ఆల్మండ్ ట్రీట్ అనేసి ప్రోడక్ట్ నేమ్ ఇచ్చేసాను. ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి నాకు 100 రూపీస్. అండ్ ఇవి కూడా వచ్చేసి నా దగ్గర ఒక 30 పీసెస్ ఉన్నాయి అనుకుందాము. సో 30 అనేసి ఓపెనింగ్ స్టాక్ ఇస్తున్నాను. ఇక్కడ బార్ కోడ్ ఏదైతే ఉందో ఈ బార్ కోడ్ వచ్చేసి ఇక్కడ మీరు ప్రోడక్ట్ పైన బార్ కోడ్ గమనించవచ్చు. ఈ బార్ కోడ్ని నేను బార్ కోడ్ గన్తో ఒకసారి స్కాన్ చేస్తున్నాను. ఇలా స్కాన్ చేయగానే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు, ప్రోడక్ట్ బార్ కోడ్ కూడా వచ్చేసింది. సో దీని ఎంఆర్పి వచ్చేసి మనకి 120 రూపీస్ ఉంది. 120 రూపీస్ ఎంఆర్పి పెడుతున్నాను. హోల్సేల్ ప్రైస్ అండ్ రీటైల్ ప్రైస్ రెండు వచ్చేసి 110గా పెట్టేసుకుంటున్నాను. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు 13/12/2024 అనేసి ఉంది. అండ్ ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 06/08/2025గా ఇది కూడా నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసుకున్న ప్రోడక్ట్స్ని బిల్లింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. బిల్లింగ్ చేయడానికి సేల్ ప్యానల్లోకి వెళ్ళండి. ఇక్కడ సేల్ ప్యానల్ పైన క్లిక్ చేయొచ్చు, లేకపోతే కీబోర్డ్ లోపల వచ్చేసి కొన్ని షార్ట్ కట్ ప్రెస్ చేసినా కూడా మీకు సేల్ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. ఈ సేల్ ప్యానల్లో మీరు ఇప్పుడు ఏవైతే ప్రోడక్ట్స్ ఎంటర్ చేశారో దాని స్టార్టింగ్ ఆల్ఫాబెట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను షుగర్ ఎంటర్ చేశాను. ఎస్ ఎంటర్ చేయగానే ఎస్ అనే ఆల్ఫాబెట్తో ఉన్న ప్రోడక్ట్స్ అన్ని ఇందులో చూపిస్తుంది. ఇప్పుడు నా దగ్గర షుగర్ ఉంది. ఈ షుగర్లో వచ్చేసి ప్రోడక్ట్ నేమ్ చూపిస్తుంది షుగర్ అనేసి. దాని బార్కోడ్ ఏదైతే ఉందో బార్కోడ్ చూపిస్తుంది. రీటైల్ ప్రైస్ చూపిస్తుంది, క్వాంటిటీ చూపిస్తుంది, సేల్ చేసే యూనిట్ ఏదైతే ఉందో యూనిట్ చూపిస్తుంది, హోల్సేల్ ప్రైస్ చూపిస్తుంది, ఎంఆర్పి ఏదైతే ఎంఆర్పి చూపిస్తుంది, ఎక్స్పైరీ డేట్. ప్రోడక్ట్ కార్డ్ యాడ్ చేయడానికి ఒకసారి ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసింది. ఇందులో వచ్చేసి మీ దగ్గర ఉన్న స్టాక్ కూడా చూపిస్తుంది. ఇక్కడ క్వాంటిటీ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీ దగ్గర కరెంట్లీ ఉన్న స్టాక్, నేను ఓపెనింగ్ స్టాక్లో 10 తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 10 అనేసి చూపిస్తుంది. 2 యూనిట్స్ వచ్చేసి నేను సేల్ చేస్తున్నాను. 2 అనేసి ఇచ్చేసి ఇక్కడ యాడ్ అనేసి ఇస్తున్నాను. యాడ్ అనేసి ఇవ్వగానే షుగర్ అనే ప్రోడక్ట్ వచ్చేసి కార్డ్కి యాడ్ అయిపోయింది. మీరు బిల్ ఫైనాన్స్ చేయడానికి క్యాష్ సెల్ లేదా F4 బటన్ ప్రెస్ చేయగానే ఈ విధంగా మీకు బిల్ జనరేట్ అయిపోయి బిల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇక్కడ బిల్ అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మీరు ఒక్కసారి బిల్ గమనిస్తే మీ కంపెనీ నేమ్, మీ అడ్రస్, మీ కాంటాక్ట్ నెంబర్, GST, ఫుడ్ లైసెన్స్, దాని తర్వాత ఇక్కడ ఐటమ్ నేమ్ షుగర్ అనేసి వచ్చింది. మనం 2 క్వాంటిటీలో తీసుకున్నాం. ఎంఆర్పి ప్రైస్, టోటల్ అమౌంట్ ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనము హోల్సేల్ బిల్లింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము. హోల్సేల్ బిల్లింగ్ చేయడానికి ఈ హోల్సేల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. హోల్సేల్ పైన క్లిక్ చేసేసి అనేసి టైప్ చేయగానే షుగర్ యాడ్ అయిపోయింది.
జస్ట్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రీటైల్ బిల్లింగ్లో వచ్చేసి 45 రూపీస్ వచ్చింది, హోల్సేల్లో వచ్చేసి 43 రూపీస్ వచ్చింది. బిల్ జనరేట్ చేయడానికి క్యాష్ లేదా F4 బటన్ ప్రెస్ చేయండి. F4 బటన్ ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా బిల్ జనరేట్ అయిపోయి వచ్చేస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, సేమ్ బిల్ కానీ ప్రైస్ వచ్చేసి చేంజ్ వచ్చింది. 43 రూపీస్ వచ్చింది, పాత బిల్లో వచ్చేసి 45 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనము కస్టమర్ని సేవ్ చేసేసి బిల్ ఎలా చేయాలి అనేది చూద్దాము. కస్టమర్ని సేవ్ చేయడానికి క్యాష్ని డిలీట్ చేసేసి, ఉదాహరణకి రమేష్ అనేసి కస్టమర్ని సేవ్ చేస్తున్నాను. రమేష్ అని టైప్ చేయండి, టైప్ చేసి ఎంటర్ ఇచ్చేయండి. ఇక్కడ నేమ్ ఎంటర్ అయిపోయింది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నేను 112233గా ఇస్తున్నాను ఎగ్జాంపుల్గా. సేవ్ బటన్ సేవ్ చేయండి. కస్టమర్ డేటా వచ్చేసి సక్సెస్ఫుల్లీ సేవ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, కస్టమర్ నేమ్ అనేది కనబడుతుంది, రమేష్ అనేసి. సో ఇప్పుడు రమేష్ వచ్చేసి షుగర్ తీసుకుంటున్నాను. ఎస్ అని టైప్ చేయగానే షుగర్ వచ్చేసింది. ఈ రమేష్కి నేను రీటైల్ బిల్లింగ్ చేస్తున్నాను, షుగర్ వచ్చేసింది. టీ అని టైప్ చేయగానే తూర్దాల్ వచ్చేసింది. సో బిల్ ఫైనల్ చేయడానికి క్యాష్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇలా క్యాష్ బటన్ ప్రెస్ చేయగానే ప్రింట్ వచ్చేస్తుంది. మీరు ఈ ప్రింట్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కస్టమర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అనేసి ఏదైతే ఉందో, ఈ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ లోపల కస్టమర్ నేమ్ కూడా వచ్చేసింది, కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ కూడా వచ్చేసింది. మనం యాడ్ చేసుకున్న ప్రోడక్ట్స్కి బార్కోడ్ ఎలా ప్రింట్ తీయాలో చూద్దాము. బార్కోడ్ ప్రింట్ తీయడానికి ఇక్కడ బార్కోడ్ ఆప్షన్లోకి వెళ్ళండి. బార్కోడ్ ఆప్షన్లోకి వెళ్ళి జనరల్ బార్కోడ్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఒక ప్రోడక్ట్కి క్యాడ్బరీ ఆల్మండ్ ట్రీట్ అనే ప్రోడక్ట్కి ఆల్రెడీ బార్కోడ్ ఉంది, సో నేను తీసుకోవట్లేదు. షుగర్కి మరియు తూర్దాల్ రెండింటికి వచ్చేసి నాకు బార్కోడ్ కావాలి. అందుకని నేను బార్కోడ్ టెంప్లెట్ ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నాను. టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ప్రింట్ ప్రివ్యూ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, నేము ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ తీద్దాము. ప్రింట్ ఆప్షన్ ఇవ్వగానే ఇక్కడ ప్రింటర్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ప్రింట్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అని. ఇందులో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రోడక్ట్ నేమ్, ఎంఆర్పి, మన సేల్ ప్రైస్, దాని తర్వాత వచ్చేసి మనం ప్యాకేజ్ ఇచ్చిన ప్యాకేజింగ్ ప్రైస్, డేట్, ఎక్స్పైరీ డేట్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఇప్పుడు నేను ప్రింట్ చేసిన బార్కోడ్స్ని తీసుకొని ఆల్రెడీ నేను ప్యాక్ చేసుకున్న ఐటమ్స్ పైన స్టిక్ చేస్తున్నాను. ఒక బార్కోడ్ ఇలా తీసేసుకొని నేను ఆల్రెడీ వచ్చేసి ఇది తూర్దాలు వచ్చేసి నేను ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేశాను. సో దానిపైన స్టిక్ చేసేస్తున్నాను. చూడండి ఎలా వచ్చేసింది. నెక్స్ట్ అలానే షుగర్ కూడా వచ్చేసి షుగర్ది బార్కోడ్ తీసుకుంటున్నాను. షుగర్ బార్కోడ్ తీసుకొని షుగర్ పైన స్టిక్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు నీట్గా వచ్చేసి ప్యాకింగ్ చేసిన ప్యాకెట్స్ ఉన్నాయి. దాని తర్వాత దానిపైన వచ్చేసి బార్కోడ్స్ కూడా ఆల్రెడీ మనము స్టిక్ చేసేసాము. ఇప్పుడు బార్కోడ్స్ త్రూ బిల్లింగ్ ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాము. బార్కోడ్ త్రూ స్కానింగ్ చేయడానికి సేల్ ప్యానల్ ఓపెన్ చేసేసి బార్కోడ్ దగ్గర ఒకసారి క్లిక్ చేయండి. ఏదైతే ప్రోడక్ట్ తీసుకున్నారో ఆ ప్రోడక్ట్ పైన మీరు బార్కోడ్ గన్తో ఒకసారి ఇలా స్కాన్ చేయండి. స్కాన్ చేయగానే చూడండి యాడ్ అయిపోయింది. నెక్స్ట్ నేను తూర్దాలు కూడా యాడ్ చేస్తున్నాను. స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేయగానే చూడండి ఇలా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఏవైతే ప్యాకేజెస్ అన్ని ప్యాక్ చేస్తారో ఆ ప్యాక్ చేసిన ప్యాకేజెస్ని బార్కోడ్ గన్ త్రూ స్కాన్ చేసేసుకొని బిల్ చేసుకోవచ్చు. మనము డిస్కౌంట్ ఇవ్వాలి అనుకుంటే జస్ట్ పే బటన్ పైన ప్రెస్ చేసేసి ఇక్కడ మీకు బిల్ డిస్కౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు మన బిల్ వచ్చేసి టోటల్ 175 రూపీస్ అయింది. ఈ 175 రూపీస్ గాను నేను 20 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాను. 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేసి సేల్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సేల్ బటన్ ప్రెస్ చేయగానే నాకు ఇట్లా బిల్ జనరేట్ అయిపోతుంది. మీరు ఈ బిల్లో కనుక అబ్జర్వ్ చేస్తే టోటల్ బిల్ అమౌంట్ వచ్చేసి 155 రూపీస్ అనేసి వచ్చింది. ఇలా మన రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్తో మీరు చాలా తక్కువ సమయంలో బిల్లింగ్ చేయవచ్చు. మీరు కూడా మీ బిజినెస్కి టెక్నాలజీతో పాటు అప్డేట్ చేయాలి అనుకుంటే వెంటనే మాకు సంప్రదించండి 9848485153. ఇటువంటి యూస్ఫుల్ బిజినెస్ బిల్లింగ్ సాఫ్ట్వేర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీటైల్ మాస్టర్ బిల్లింగ్ సాఫ్ట్వేర్స్.